మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. రాయచోటిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే రాయచోటిలో లోకల్గా ఉన్నటువంటి వీధులు సీసీ రోడ్లే కాదు, రాయచోటి మీదుగా వెళ్తున్నటువంటి నేషనల్ హైవే పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. నేషనల్ హైవే మీద కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడుతున్నాయి. పేరుకే పక్కన పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశారు, కానీ సైడ్ డ్రైనేజీలో ఎక్కడ నీళ్లు అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. నిజానికి ఇక విజువల్లో కనిపిస్తున్నది ఇది డ్రైనేజీ పక్కన, ఇది నేషనల్ హైవే మనం నిల్చో ఉన్నది. ఇది కడప బెంగళూరు నేషనల్ హైవే 340. ఇది 340 మీద ఉన్నాం మనం. బెంగళూరుకి వెళ్ళే బస్సులు కూడా చూస్తున్నాం, ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. ఇది రాయచోటి టౌన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతమే. ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ సెల్లార్తో కూడినటువంటి ఒక 3 అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారుల దగ్గర 15 లక్షల రూపాయలతో అన్ని రకాల అనుమతులు తీసుకున్నాము. కానీ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఈ నేషనల్ హైవే 340 మీద పడినటువంటి వర్షపు నీరు మొత్తం కూడా వచ్చి మా సెల్లార్ నిండిపోతుంది అని వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మళ్ళీ మట్టిని తోలుకొని కనీసం ఈ నీళ్లు లోపలికి రాకుండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పడినటువంటి వర్షానికి మొత్తం కూడా రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఆ రోడ్డుపై నేషనల్ హైవే మీద పడిన నీళ్ళన్నీ కూడా డ్రైనేజీలో చేరాయి. నీళ్ళన్నీ కూడా లోపల సెల్లార్లకి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అండర్ గ్రౌండ్ సెల్లార్. ఇది పూర్తిగా నిండిపోయింది. అంటే దాదాపు ఇక్కడ ఒక 15-20 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి. అంటే ఈ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలో కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఇవి ఏదో పక్క నుంచి వచ్చినటువంటి నీళ్లు కాదు, నేషనల్ హైవే మీద పడినటువంటి వాటర్ మొత్తం కూడా మా సెల్లార్లోకి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది నిర్మాణానికి మధ్య ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది. అయితే ఇది లోపల మొత్తం నీళ్లు స్టాక్ అయిపోయి ఈ నీళ్లు కూడా పొర్లి లోపలికి వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువైపు ఇటువైపు చిన్నపాటి వర్షానికే భారీగా నీళ్లు చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విధంగా అదనంగా మట్టిని తోలుకొని ఆ నీళ్లు కనీసం తమ సెల్లార్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కేవలం ఇది మున్సిపల్ అధికారులు, నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమకి సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. అన్న, ఏంటి, ఎప్పుడు మీకు సమస్య, ఎన్ని రోజులుగా ఉంది, ఏంటిది? దాదాపు ఇది 2 సంవత్సరాల నుంచి ఉంది. గత పాలకులు కూడా చేసిన తప్పిదాల వల్లనే ఇది జరుగుతుంది. కాకపోతే అటుపక్క వచ్చి మిట్ట ఉంది, అక్కడ ఇటుపక్క మిట్ట ఎటు వచ్చేకొడికి రోడ్డు కూడా డౌన్ చేసేసినారు. పూర్తి అక్కడ డెడ్ అయిపోయింది. డ్రైన్ అయితే పోవడం లేదు. బైపాస్ దగ్గర నుంచి వచ్చే డ్రైన్ అన్ని నీళ్ళు వచ్చి ఇక్కడ స్టోరేజ్ వచ్చి ఇక్కడ నిలబడిపోతాను. వర్షం వచ్చినాయంటే ఇక్కడ చాలా ఇబ్బంది. ఎనుక పక్క కూడా వీధి కూడా ఈ నీళ్ళు అన్ని స్టోరేజ్ ఎన్నికి వెళ్ళిపోతున్నాయి. కాకపోతే మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేది 1.5 year నుంచి చేస్తున్నాము. ఎప్పుడు వర్షం వచ్చినాడో 3వసారి వాటర్ నిండిపోతుంది. కాబట్టి అధికారులు స్పందించి చర్య తీసుకున్నారు. నేషనల్ హైవేకి పక్కనే ఉంది, రాయచోట్లో ఉన్నటువంటి మదనపల్లె రోడ్డు ఇది. నేషనల్ హైవేకి 2 వైపులా డ్రైనేజీ సిస్టమ్ ఉంది. ఏమైంది? అది డ్రైనేజ్ సరిగా నాసిరకం లేదు, సరిగా చేయాల. మనం ఎవరి రాజకీయ నాయకులు అయితే అనడం లేదు, పొలిటికల్గా ఎత్తుకోవడం లేదు. చేసే వర్క్ అయితే డ్రైన్ వర్క్ సరిలేదు. వెహికల్ వచ్చి ఏదైనా రావాలన్నా మన వెహికల్ వచ్చింది, ట్రాక్టర్ రంధ్రం పడింది. నాసిరకంగా సరిలేవు, నాసిరకంగా ఉన్నాయి పనులు కూడా, డ్రైనేజ్ కూడా. కాబట్టి అధికారులను స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు డ్రైనేజ్ సరిగా లేదు, దీన్ని చేయడమే ఫాల్ట్. సరిగ్గా చేసి, అంటే నిర్మాణంలోనే లోపం ఉందా? లోపమే. దీన్ని సరిగ్గా చేసి చక్కగా చేసే తప్ప ఈ పరిష్కారం కాదు. అధికారులకు మేము చెప్తాం, దీన్ని సరి చేయండి. దీన్ని ఎన్నిసార్లు చెప్పినా దీన్ని సరి చేయలేకుండారు. అంటే నీళ్లు ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్ళే ప్రయత్నంగా పోయే మార్గమే లేదు. ఏడ తగ్గుంటే దాంట్లో దూరేస్తాడు ఇండ్లకు. చక్కగా చూసి ఎట్లా పరిష్కారం చేసి నీళ్ళు పోయే మార్గం చూడాలా. అంటే ఇప్పుడు డ్రైనేజ్ మీద క్లోజింగ్ వాళ్ళు పైన కప్పు మూత వేసేసారు కదా, మరి ఎట్లా బయటకు వస్తున్నాయి? పోయింది లేచిపోతుందా. కాలంలో నీళ్లు డ్రైనేజీలో పోవడంలే, రివర్స్ వచ్చాడు ఆయనకి నీళ్ళు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఏంటి, ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఈ నీళ్ళు వచ్చేసి వాన పడితే కాలువ నుంచి రివర్స్ వస్తున్నాయి సార్. ఇక్కడే అని కాదు, పక్కన షాపులలో కూడా దూరుతున్నాయి. పని చేయలేకపోతున్నాం. షాపులో అంతా బురద నిండిపోయింది. ఇక్కడ రాత్రి ఈ హైట్ వరకు, మోకాల వరకు నీళ్ళు. ఇక్కడ డ్రైనేజ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అందరి ఇబ్బందులు కూడా ఇలాగే ఉన్నాయి. సమస్యలు, షాపుల్లోకి కూడా నీళ్లు వస్తున్నాయని చెప్తున్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సరే, ఏమంటారు దీనికి పరిష్కారం? పరిష్కారం అంటే డ్రైనింగ్ వ్యవస్థ సరిగా లేదు.
డ్రైనేజ్ వ్యవస్థ వచ్చేసి అక్కడి నుంచి లెవెల్ తీసుకుని వచ్చేసి డౌన్కి వెళ్ళేట్టుగా ప్రాసెస్ పెట్టిండాల్సింది. యాక్చువల్గా అటు హైట్ ఉన్నది, ఇటు హైట్ ఉన్నది. ఆ పక్క హైట్ వచ్చింది, ఈ పక్క హైట్ వచ్చింది. ఇక్కడ మాత్రం డౌన్ అయింది. డౌన్ అయిన దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేటివి డ్రైన్ వెళ్ళకుండా ఏమవుతుందంటే స్టోరేజ్ ఇక్కడే అవుతుంది. దట్టు నేషనల్ హైవే రోడ్ వచ్చేసి ఇక్కడ పూర్తిగా డౌన్ చేసినారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పక్కన చూసినామనుకో, ఆ పక్కన హైట్ ఉన్నది, ఆ పక్కన హైట్ ఉన్నది. నేషనల్ హైవే ఎప్పుడు ఆటోమేటిక్గా ఎట్నాలంటే ఒక లెవెల్గానే ఉండాలి. అలా లేకుండా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ డౌన్ చేసి పెట్టిన దానివల్ల మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి షాపుల్లోకి, ఇళ్ళలోకి మొత్తం నీళ్ళని డ్రై నీళ్ళు కానీ ప్లస్ వర్షం వచ్చిన కూడా వాటర్ నీళ్ళు కానీ దొరికేదానికి అవకాశం ఉంది. కాబట్టి డ్రైన్ కొంచెం హైట్ లేపి డ్రైనింగ్ వ్యవస్థను కరెక్ట్ నీళ్ళు వెళ్ళేటట్టు చేయాలి. ఒకవైపు నీళ్ళు వెళ్ళేటట్టు. ఎట్లా ఇది నేషనల్ హైవే నిర్మించినప్పటి నుంచి కూడా మీకు ఈ సమస్య ఉందా? నేషనల్ హైవే నిర్మించిన నుంచి కూడా అట్లే ఉన్నది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు సరైనటువంటి ప్రిస్క్రిప్షన్స్, సరైనటువంటి ఇది తీసుకోకుండా వాళ్ళకి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు చేసేసుకుంటే వెళ్ళిపోయిన దానివల్ల రాయచోటి టౌన్లో ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల కారణమే మాకందరికీ శాపంగా మారింది. ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికే నీళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షాపుల్లోకి, సెల్లార్లకి ఈ విధంగా నీళ్ళు వస్తే తమ వ్యాపారం ఏ విధంగా చేసుకోవాలి, తమ నిర్మాణాలు ఏ విధంగా కట్టుకోవాలంటూ కూడా వీళ్ళందరూ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఏదైనా ప్రాపర్గా అంటే నేషనల్ హైవే మీద పడినటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీలోకి చేరాలి. ఆ డ్రైనేజీ సిస్టమ్ ఒకవైపు నుంచి మరోవైపుకు నీట్గా నీళ్లు పారే విధంగా ఏర్పాటు చేయాలి. కానీ మరోవైపు అటువైపు నుంచి నీళ్ళు అయితే అన్నీ వస్తున్నాయి, కానీ మరోవైపు ఎగ్జిట్ పాయింట్ లేదు. అక్కడ మొత్తం స్టాక్ అయిపోవడం వల్ల ఓవర్ఫ్లో అవుతుంది. అలాగే డ్రైనేజీ పైన వేసినటువంటి పైకప్పు కూడా ఎక్కడికక్కడ దెబ్బతింటూ ఉంది. దాంతో అది ఓపెన్ డ్రైనేజీ లాగా మారిపోతుంది. పైకప్పు పాడైపోవడం వల్ల నీళ్లు ఎక్కడికంటే అక్కడ డ్రైనేజీ నుంచి పొంగి పొర్లి పక్కన ఉన్నటువంటి షాపులకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలి అంటూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.